So last time we discussed about all the properties, session properties, and the mapping design. And few let started recording. Also, I have already started the recording. Okay. Then today we are mapping using the aggregator. Okay. Okay, sir. సో అందరికి అర్థమైంది కదా వర్క్ ఫ్లో కంటైన్స్ సెషన్. సో వర్క్ ఫ్లోలో ఏముంటాయి సెషన్స్ ఉంటాయి. సెషన్లో మనకి ఏం Session or mapping maplet. Yeah. నో మ్యాప్లెట్ చెప్పాల్సిన పని లేదు. సో మ్యాప్లెట్ ని మనం ఎప్పుడు సెషన్ లో యాక్సెస్ చేయలేము. ఓకే. సెషన్ లో ఏమి యాక్సెస్ చేయవచ్చు అంటే అది ఏమి లింక్ చేయొచ్చు అంటే ఓన్లీ మ్యాపింగ్. Mapping. యా మ్యాపింగ్ లో మ్యాప్లెట్ ఉంటుంది. ఓకే. మ్యాపింగ్ కంటైన్స్ మ్యాప్లెట్. ఓకే. మ్యాప్లెట్ అడిగితే గానీ చెప్పాలి. బట్ వర్క్ ఫ్లో కంటైన్స్ సెషన్ కంటైన్స్ సోర్స్ అండ్ టార్గెట్స్. దట్ ఈస్ ద మెయిన్. ఓకే. గాట్ ఇట్? So everyone can see repository, right? Yes, sir. Yeah. సో నేను సోర్స్ పాత్ కనిపిస్తుంది కదా, విండోస్ సి ఇన్ఫర్మేటికా 9.5.1 సర్వర్ షేర్డ్ అండ్ సోర్స్ ఫైల్. సో సోర్స్ పాత్ దిస్ ఈస్ ద డిఫాల్ట్ ఇన్ఫర్మేటికా. ఓకే. సో ఎనీ ఫ్లాట్ ఫైల్ దిస్ ఈస్ ద డిఫాల్ట్ ఇన్ఫర్మేటికా పాత్. సో మనం కావాలంటే ప్రాజెక్ట్ వైజ్ యూనిక్స్ లో సమ్ డిఫరెంట్ పాత్స్ ఉంటాయి, కానీ ఇన్ఫర్మేటికా బై డిఫాల్ట్ పాత్ దిస్ ఈస్ ద పాత్. ఓకే. సో ఈ పాత్ కూడా యూస్ చేసి ఫైల్స్ లోడ్ చేస్తారు చాలా ప్రాజెక్ట్స్ లో. ఇక్కడ మీరు చూసారా, వన్ రికార్డ్ 2 టైమ్స్ తీసుకున్నాము. ఓకే. అండ్ లాస్ట్ రికార్డ్ 2 టైమ్స్ తీసుకున్నాము. విత్ అగ్రిగేట్ యూస్ చేస్తే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది, మనము ఇప్పుడు రన్ చేస్తే మనకు అర్థమైంది. ఓకే. సర్వీసెస్ కొంచెం స్లోగా ఉన్నాయి. సో ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. లెట్ us see.
See, and once we click on the folder, we are getting open and connect. Okay. సో మీరు ఓన్లీ కనెక్ట్ చేశారనుకో ఆ కనెక్ట్ అవుద్ది అంతే, ఫోల్డర్ ఓపెన్ అవ్వదు. అందుకని డైరెక్ట్లీ ఓపెన్కి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఓకే. సో ఫోల్డర్ కనెక్ట్ అవుతుంది, ప్లస్ మన మ్యాపింగ్ కూడా ఓపెన్ అవుతుంది ఇలా చేస్తే. సో దిస్ ఇస్ సింపుల్ థింగ్, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. So everyone can see, right? m_student. I have created a mapping. Source is a flat file and target is also a flat file. Okay. సో ఆ రోజు మీకు వెంకీ సార్ చూపించారు కదా, సోర్స్ ఫ్లాట్ ఫైల్ ఎలా తీసుకోవాలి, డిలిమిటర్ అన్ని ఫిక్స్డ్ విత్ అని చెప్పారు కదా. సో ద సేమ్ వే ఐ హ్యావ్ గోట్ ది సోర్స్ ఫైల్ అండ్ ది టార్గెట్ ఫైల్. సో సోర్స్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ డెసిమల్ అనేది మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే ఇన్ఫర్మేటికా ఫార్మాట్ లో రీడింగ్ ఫార్మాట్ లో అది డేటా టైప్ అనేది డిబి అయినా ఫైల్ అయినా మనకి ఒక డేట్ ఫార్మాట్ ఉంటుంది, కానీ ఇన్ఫర్మేటిక్ రీడ్ చేయాలంటే ఇంకొక ఫార్మాట్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. నెంబర్ అయితే డెసిమల్, నెంబర్ అయితే డెసిమల్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఓకే అలానే ఉంటుంది. కానీ డీబీలో వేర్ క్యారీ ఉంటే ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ వేర్ క్యారీ వస్తుందా అలాగా. సో ఇది బై డిఫాల్ట్ మారిపోతుంది, మనమేం మార్చం. అది మన సోర్స్ పుల్ చేసినప్పుడు ఒక సోర్స్ డెఫినేషన్, ఒక సోర్స్ క్వాలిఫైర్ వస్తుంది. ఈ సోర్స్ క్వాలిఫైర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎస్క్యూఎల్ క్వరీ ఉంది, ఇక్కడ డిజేబుల్ లో ఉంది. ఇది ఎందుకు డిజేబుల్ లో ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి మనం మ్యాపింగ్ లోకి. ఇక్కడ వర్షనింగ్ లేదు, యాక్చువల్ గా వర్షనింగ్ అక్కడ కూడా కనిపిస్తుంది మ్యాపింగ్ మీద. ఇట్లా మనం చూస్తే వర్షనింగ్ అనేది రావాలి, ఇక్కడ రాలేదు. ఎందుకనంటే ఇట్ మై బి ఓల్డ్ వర్షన్. న్యూ వర్షన్ లో మాత్రం ఇక్కడ కూడా వర్షనింగ్ వస్తుంది. సార్ మ్యాపింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చేసుకుని చెప్తారా? వన్ సెకండ్ అండి, ఇక్కడ వర్షనింగ్ రావట్లేదు, డిజేబుల్ లో ఉంది. I will disconnect and reconnect again. చెక్ ఇన్ చెక్అవుట్ రావాలి. వర్షనింగ్ లోకి వెళ్తే ఇక్కడ చెక్ ఇన్ చెక్అవుట్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చెక్ ఇన్ లో ఉంది, మనం చెక్అవుట్ చేయాలి. వర్క్ ఫ్లోలో చూద్దాం. ఐఎమ్ రీకనెక్టింగ్ అండి. ఓకే, టుడే ఐ థింక్ సర్వర్స్ అప్ లేవు సరిగా. మీకు మ్యాపింగ్ మీ ముందే కరెక్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను నేను. ఓకేనా, ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్. ఏమైనా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను.
So I'm creating a new mapping. Okay. M underscore student Okay, anything we are creating on mapping, and I'm going to the sources. So main source na the student ane flat file. So the drag చేస్తున్నాను, drag and drop చేస్తాను. Okay, so I got the source. Then I'll go to the target. Student one. Student one is my target. So only 4 attributes: ID, name, phone number, and city. Okay. Then I want aggregator transformation. I'm selecting all the attributes. Okay, na? Then I'm saving. ఏం ల్యాప్టాప్ రా బాబు. Okay, saved, right? So I'm done with the mapping. In aggregator, what we can do? Aggregator ఏం చేస్తుంది ఎవరికైనా తెలుసా? Any idea? అన్ని రన్ చేస్తాను. Huh? ఆ డివైస్ మొత్తం రన్ చేస్తుంది అనుకుంటా. ఏం రన్ చేస్తుంది? ఇన్పుట్ నుంచి అవుట్పుట్ అనేది ఆ సోర్స్ అనేది కనెక్ట్ చేస్తుంది, వచ్చింది లేదా చెక్ చేస్తుంది ఒకసారి. లేదే, దట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సో అగ్రిగేట్ అనేది క్యాలిక్యులేషన్స్ కి ఉపయోగిస్తారు. correct. We can do calculations on the data, and we can do group by. We can do min, max, sum. Okay, first value, last value, mid value. There are a lot of functions. Okay, aggregator functions. We call it as calculations, and we can do important thing is group by. Okay, so we can do group by on the data. ఇక్కడ చూసారా sorted input. సో సార్టెడ్ ఇన్పుట్ అంటే మనం ఇక్కడ ఎనేబుల్ ఇస్తున్నామంటే డేటా అగ్రిగేటర్కి వచ్చే ముందు సార్ట్ అయి వస్తుందని అర్థం. ఓకే, మీకు తెలుసు కదా సార్టెడ్ అంటే ఏంది, నాన్ సార్టెడ్ అంటే ఏంది. ఇప్పుడు 1 2 3 4 5 6 ఇలా ఉందనుకోండి, ఇది సార్టెడ్ డేటానా అన్సార్టెడ్ డేటానా? అన్సార్టెడ్ డేటా సార్. సో ఇది అన్సార్టెడ్ డేటా. సార్టెడ్ డేటా ఎలా వస్తుంది? మన సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తే, ఫర్గెట్ అబౌట్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసినప్పుడు ఎలా అయిందంటే, ఇప్పుడు ఫస్ట్ 1 వచ్చింది కదా, అగైన్ ఇట్ విల్ చెక్ ఎంటైర్ డేటా, తర్వాత 1 ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, 1 ఉంది కనపడింది, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ ఇంకోసారి 1 ఉంది, మళ్ళీ 1 వస్తుంది, తర్వాత 3 వస్తుంది. ఓకే, సారీ 2 వస్తుంది. సో ఇమీడియట్ 2 కదా. సార్టెడ్ అంటే నెంబరింగ్ ఉంటుంది ప్లస్ ఎట్ ది సేమ్ టైం డేటా సార్ట్ చేస్తుంది, మళ్ళీ 3 అని వస్తుంది, తర్వాత 5 అని వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సార్టెడ్ డేటా. వెన్ యూ ఆర్ యూజింగ్ ఏ సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్, okay, we are sorting the data in
అంటే జిగ్జాగ్ గా ఉంటుంది, ర్యాండమ్ గా ఉంటుంది. ఉన్న డేటాని సార్టర్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసినప్పుడు ఇట్లా ఫామ్ చేస్తుంది. అది ఇన్పుట్ లో ఇలా వస్తుంది సార్టర్ కి, అవుట్పుట్ లో సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా చేస్తుంది. సో సార్ట్ చేస్తుంది డేటాని అనేది ఒక స్ట్రక్చర్డ్ గా చేస్తుంది అనమాట. సో దాన్ని సార్టర్ అని అంటాము. ఇక్కడ అగ్రిగేటర్లు ఇది ఇస్తున్నామంటే అగ్రిగేటర్ ముందు ఐదర్ దే ఆర్ యూజింగ్ ఏ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఎల్స్ ద డేటా సార్టెడ్ గా వస్తుందని ఆర్డర్ బై అన్ని చేస్తారు కదా, ఆర్డర్ బై చేసిన కానీ లేకపోతే సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసినప్పుడు డేటా సార్టెడ్ గా వస్తుంది అని అగ్రిగేటర్ కి మనం ఇస్తున్నాము. అది ఇప్పుడు మన దగ్గర సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు, మనం యూస్ చేయట్లా, అందుకని మనం ఇది ఎనేబుల్ చెయ్యం. మనం ఎప్పుడైతే అగ్రిగేటర్ ముందు సార్టర్ ఉంటుందో అప్పుడు ఈ సార్టెడ్ ఇన్పుట్ అనేది మనం ఎనేబుల్ చేయాలి. సో వీఆర్ టెలింగ్ టు ద అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ద డేటా ఈస్ కమింగ్ యాజ్ ఎ సార్టెడ్ ఇన్పుట్. సో అందుకని మనం ఇది ఎనేబుల్ చేస్తాం. సో మన సినారియోలో ఇది అవసరం లేదు. ఓకే, ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్, రైట్? యా. సో ఇప్పుడు రియల్ టైమ్ లో మాత్రం అది సార్ట్ అనేది మనం పెట్టుకోవాలండి. సార్ట్ ఇన్పుట్ అనేది రియల్ టైమే నేను చెప్పేది. రియల్ టైమ్ లో అగ్రిగేటర్ ముందు సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే అప్పుడు దీన్ని ఎనేబుల్ చేయాలి. ఓకే ఓకేనా? రియల్ టైమ్ లో బిఫోర్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే డేటాను మనం సార్ట్ చేస్తున్నాం కదా. సార్ట్ అంటే ఆర్డర్, అంటే ఒక ఆర్డర్ లో పెడుతున్నాం డేటాని, జిగ్జాగ్ గా ఉన్న ర్యాండమ్ గా ఉన్న డేటాని మనము ఒక ఆర్డర్ లో పెడుతున్నాం సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి. ఓకే, దాని తర్వాత అగ్రిగేటర్ యూస్ చేస్తే అప్పుడు అగ్రిగేటర్ లో ఈ సార్టెడ్ ఇన్పుట్ అనేది ఎనేబుల్ చేయాలి. సో దట్ వీఆర్ టెలింగ్ టు ద అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ద డేటా విచ్ ఈస్ కమింగ్ టు ది అగ్రిగేటర్ ఈజ్ ఆల్రెడీ సార్టెడ్. అంటే డేటా ఆల్రెడీ సార్ట్ అయి ఉంది అంటే మళ్ళీ ఇది అగ్రిగేటర్ ఏంటి, మళ్ళీ గ్రూప్ బై చేయడానికి, వేరే వేరే క్యాలిక్యులేషన్ చేయడానికి ఇట్ విల్ బి ఈజీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. నౌ వీఆర్ నాట్ యూజింగ్ సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఎనేబులింగ్ ఇట్. సో ఈ ప్రాపర్టీ యొక్క అబ్రివేషన్ మీకు చెప్తున్నాను, అంటే యూసేజ్ మీకు చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తాము అని. సో దిస్ ఇస్ ద ఓన్లీ మెయిన్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ లో, అగ్రిగేటర్ ప్రాపర్టీలో దిస్ ఈస్ ద ఓన్లీ మెయిన్ ప్రాపర్టీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్. ఇక్కడ ఏంటి, డైరెక్టరీ, క్యాషే డైరెక్టరీ ఉంటుంది. నా మాక్సిమం అగ్రిగేటర్ క్యాషే డైరెక్టరీ ఎవరు యూజ్ చేయరు. ఓకే, ఈ డేటా క్యాష్ అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్ హౌ మెనీ క్యాషెస్ ఆర్ దేర్ అని అడిగారు అనుకోండి, ఇట్స్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ థియరిటికల్ కూడా మీకు తెలియాలి. దే ఆర్ హ్యావింగ్ డేటా క్యాషే అండ్ ఇండెక్స్ క్యాషే. డేటా క్యాషేలో ఏముంటుంది అని అడుగుతారు. ఓకే, డేటా క్యాషేలో ఏముంటుంది, ఆల్ గ్రూప్ బై ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు సపోజ్ నేమ్ మీద గ్రూప్ బై పెట్టాం అనుకోండి, ఎనేబుల్ అంటే ఇది జస్ట్ టిక్ చేస్తే మనం ఎనేబుల్ చేసినట్టే. సో నేమ్, సేమ్ నేమ్ 4 సార్లు వచ్చింది అనుకోండి, దాని మొత్తాన్ని ఒక నేమ్ గానే ఒక రికార్డ్ గానే తీసుకుంటుంది గ్రూప్ బై చేస్తే. ఓకే, సో ఆల్ దిస్ గ్రూప్ బై ఇన్ఫర్మేషన్ అండ్ ది మిన్ మ్యాక్స్ ఆల్ ది క్యాలిక్యులేషన్స్ చేస్తాం కదా, మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ. ఓకే, ఆల్ ది క్యాలిక్యులేషన్ డేటా విల్ సేవ్ ఇన్ ది డేటా క్యాషే. ఓకే, ఏ క్యాష్లో ఏది సేవ్ అవుతుందో కూడా మనం చెప్పాలి. సో ఆల్ ది గ్రూప్ బై ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ క్యాలిక్యులేషన్స్ విల్ బి సేవ్ ఇన్ ది అగ్రిగేటెడ్ డేటా క్యాషే ఫైల్ and other data, other attributes will be saved in the index cache. That is very simple. Whatever calculations we are doing in the aggregated transformation, group by calculation or other min value, max value, so any calculations aina manam cheste adanta index data cache lo save avuddi, data cache lo. Okay, other remaining attributes untai kada, ippudu suppose దీని మీద మనం గ్రూప్ బై చేసామండి, ఈ అట్రిబ్యూట్ అవుట్పుట్ వచ్చేసి ఇందులో ప్రాపర్టీలో సేవ్, ఎక్కడ సేవ్ అవుతుంది, అగ్రిగేటెడ్ డేటా క్యాష్లో సేవ్ అవుతుంది. రిమైనింగ్ అట్రిబ్యూట్స్ అన్ని ఎక్కడ సేవ్ అవుతాయి, దాని మీద ఏ క్యాలిక్యులేషన్ లేదు, దిస్ డజంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్. ఓకే, ఐడి, ఫోన్ నెంబర్, సిటీ అవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి, ఇండెక్స్ క్యాష్లో సేవ్ అవుతాయి. అంతే, సింపుల్. ఓకే కదా? ఓకే, యా. సో నౌ ఐఎమ్ రివ్యూయింగ్ ద గ్రూప్ బై. సో అదొకటి ఇంపార్టెంట్. సో ఇప్పుడు సిటీ అనేది ఇన్పుట్ పోర్ట్ ఇది. ఓకే, ఇది చూసారా, ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్, వేరియబుల్ పోర్ట్, లోకల్ వేరియబుల్, అవుట్పుట్ పోర్ట్, ఇన్పుట్ పోర్ట్. ఇన్పుట్ పోర్ట్ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి వచ్చేది ఇన్పుట్ పోర్ట్. ఇది ఇన్పుట్ పోర్ట్ అండి, బోత్ అని పెట్టాను. ఇదిగో ఇది ఇన్పుట్ హైలైట్ అయింది కదా,
సోర్స్ క్వాలిఫైయర్ నుంచి ఏదైనా సరే అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ముందు వచ్చేది ఇన్పుట్ పోర్ట్ అంటాం, అవుట్ అల్లేది అవుట్పుట్ పోర్ట్ అంటాం అంతే. సో అగ్రిగేటర్ అవుట్ ఏంటి, టార్గెట్ టేబుల్, టార్గెట్ టేబుల్ కి కనెక్షన్ ఇచ్చేది దిస్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ పోర్ట్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ పోర్ట్. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ దీన్ని మనం లింక్ అని అంటాం. లింక్, వీఆర్ లింకింగ్ బిట్వీన్ టూ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, వీఆర్ పాసింగ్ ద డేటా త్రూ లింక్స్. లింక్ ద్వారా మనము డేటాని మనం ప్రాసెస్ చేస్తున్నాం, పాస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఇన్పుట్ అండ్ దిస్ ఈజ్ అవుట్పుట్. సో ఇన్పుట్ ఇలా ఇది వచ్చింది, నేనేం చేస్తాను, అవుట్పుట్ పోర్ట్ తీసేస్తున్నాను. తీసేసి సో ఐఎమ్ యాడింగ్ వన్ అట్రిబ్యూట్. అవుట్పుట్ పోర్ట్ ఆల్వేస్ ఓ అని ఉంటుంది, రియల్ టైంలో ఇంతే ఉంటుంది, ఓ అనే ఉంటుంది, స్మాల్ ఏ ఉంటుంది. అవుట్పుట్ ఇట్ విల్ గో ఫర్ ఓ. సిటీ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూసారా మీరు, ఫస్ట్ ఆల్ ఫంక్షన్స్ అని ఉంది, నెక్స్ట్ ఏముంది అగ్రిగేట్ అని ఉంది. అగ్రిగేట్ అంటే ఏంటి, మనం అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ లో యూస్ చేసే ఫంక్షన్స్ అన్నమాట. ఎన్ని ఉన్నాయి చూసారా, యావరేజ్ ఉంది, కౌంట్ ఉంది, ఫస్ట్ ఉంది, లాస్ట్, మ్యాక్స్, మీడియన్, మిన్, పర్సంటైల్. ఇది నేను ఎప్పుడు యూస్ చేయలేదు పర్సంటైల్ అనేది. స్టడ్వి ఏదో డెవ్ అని ఉంది, ఎస్టీడీ డెవ్. ఓకే, సమ్ యూస్ చేస్తాం ఎక్కువగా, వేరియన్స్. ఓకే, మ్యాక్సిమం ఎక్కువ సమ్, మిన్, మ్యాక్స్, కౌంట్, యావరేజ్, ఈ 5 యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం ఇన్ని క్యాల్కులేషన్స్ చేయొచ్చు అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ లో. సో దీస్ ఆర్ పర్టికులర్లీ డిజైన్డ్ ఫర్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్. అందుకనే ఆల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంది, అగ్రిగేట్ అని ఉంది ఒక ఫోల్డర్ లో. ఓకే, అందరికి అర్థమవుతుందిగా. హలో, ఓకే ఓకే. ఓకే కదా, ఎన్ని డౌట్ అడగండి, నన్ను పర్వాలేదు. నేను మీకు ఎవ్రీడే ట్రాన్స్ఫర్మేషన్ బై ట్రాన్స్ఫర్మేషన్ వెళ్తాను. మీకేంటంటే అందులో ఉన్న ఆప్షన్స్ అర్థం కావాలి. సో మీ రియల్ టైమ్ సినారియోలో మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్గా ఇలానే ఉంటుందని మనం చెప్పలేం. ఓకే, కొన్నిట్లో ఓన్లీ గ్రూప్ బై చేస్తారు, కొన్నిట్లో ఓన్లీ యావరేజ్ ఇస్తారు, కొన్నిట్లో కౌంట్ తీసుకుంటారు. అట్లా అన్నమాట, డిపెండ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, But I cannot see here group by in. గ్రూప్ బై డైరెక్ట్ ఇక్కడే తీసేసుకోవచ్చు మీరు. ఏ అట్రిబ్యూట్ మీద ఇక్కడే గ్రూప్ బై తీసేసుకోవచ్చు. దానికి ఇన్పుట్ అవుట్పుట్ అవసరం లేదు. ఇన్పుట్ అవుట్పుట్ ఎప్పుడు తీసుకుంటాము అని అంటే, మనం ఏమన్నా ఈ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడే ఇన్పుట్ అవుట్పుట్ తీసుకుంటాం. ఓకే, Okay. యా, డైరెక్ట్ గ్రూప్ బై చేయాలంటే యూ కెన్ డూ గ్రూప్ బై ఆన్ మల్టిపుల్ కాలమ్, ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. మీరు అన్ని అట్రిబ్యూట్స్ మీద గ్రూప్ బై చేసేసుకోవచ్చు. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ఓకే, సో ప్రస్తుతానికి ఆల్రెడీ నిన్న కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. ఐ విల్ జస్ట్ రన్ ద మ్యాపింగ్ అండ్ ఐ విల్ సీ ద అవుట్పుట్. ఓకే, ఐ ఆమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ నౌ. గ్రూప్ బై కూడా ఇవ్వట్లేదు నేను, ఎందుకు ఇవ్వట్లేదు మీకు తెలుస్తుంది. జస్ట్ అగ్రిగేటర్ తీసుకున్నాను, సోర్స్ తీసుకున్నాను, టార్గెట్ తీసుకున్నాను, అగ్రిగేటర్ తీసుకొని జస్ట్ పాస్ చేస్తే నేను సోర్స్ అవుట్పుట్, టార్గెట్ అవుట్పుట్ ఏమైందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ వ్యాలిడ్ అని వచ్చింది చూసారుగా, మ్యాపింగ్ వ్యాలిడ్. ఓకే, సో న్యూ సోర్స్ టార్గెట్ తీసుకున్నాను. నౌ ఐ వాంటెడ్ వర్క్ ఫ్లో క్రియేటెడ్ న్యూ. ఓకే, వర్క్ ఫ్లో ఏమిస్తాం, W underscore megawatt. యా కరెక్ట్. బట్ టుడే నాకు ఒక ల్యాప్టాప్ ఇచ్చారు, ఏ కీ పని చేయట్లేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. డబ్ల్యూ కూడా రావట్లా, ఇందాక ఎస్ రాలేదు, ఇప్పుడు డబ్ల్యూ రాలేదు. యా ఇట్స్ వర్కింగ్. యా, WF అండర్స్కోర్ అండ్ వాట్ విల్ గివ్, I'll give December. Okay, yes underscore yes రాదు, ఓన్లీ డిసెంబర్ ఇస్తానులే. ఓకే, ఈ ఆప్షన్స్ తెలుసా మీకు?
ఇక్కడ పారామీటర్ ఫైల్ ఇస్తాం. ప్రాపర్టీస్లోకి వెళ్తే వర్క్ ఫ్లో ఇఫ్ ఎనీ పారామీటర్ పాత్ ఉంటే ఇక్కడ ఇస్తాం అనమాట. పారామీటర్ ఫైల్ పాత్, లాక్ ఫైల్ నేమ్, లాక్ ఫైల్ డైరెక్టరీ, బై రన్స్. ఈ రన్స్ కావాలంటే సి వర్క్ ఫ్లో లాక్స్ ఫర్ దీస్ రన్స్ అని అంటే మనకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, సో నౌ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇక్కడ ఏంటంటే మీకు టాస్క్స్ అని ఉన్నాయి చూసారా, సెషన్స్ అండ్ వర్క్ ఫ్లోస్. టాస్క్, మనం ఈ టాస్క్ డెవలపర్లోకి వెళ్ళి ఇక్కడ కూడా సెషన్ ఉంది, కనిపిస్తుందా? వర్క్ ఫ్లో డిజైనర్లో కూడా సెషన్ ఉంది. వర్క్ ఫ్లో డిజైనర్లో మనము సెషన్ డెవలప్ చేస్తే అది రీయూజబుల్ కాదు, ఇట్స్ ఎ నాన్ రీయూజబుల్. ఓకే, టాస్క్ డెవలపర్లో సెషన్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇట్ ఈజ్ రీయూజబుల్. అంటే ఎన్ని వర్క్ ఫ్లోస్లో అయినా ఈ సెషన్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారా, S_M_DEC DEC. ఓకే, సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇక్కడ చూసారా, సెషన్ రీయూజబుల్. ఇట్లా సెషన్ రీయూజబుల్ అని ఉంటే ఎన్ని వర్క్ ఫ్లోస్లో అయినా ఈ సెషన్ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు మ్యాప్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ విన్నారు కదా, సో రీయూజబుల్ టాస్క్లు కదా, అలానే సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ డెవలప్ చేస్తాం మనము, ఇదేని మనం ఎన్ని వర్క్ ఫ్లోలో అయినా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది. ఇదిగో ఇట్లా ఐకాన్ వస్తుంది, ఇట్లా ఐకాన్ వస్తే రీయూజబుల్. ఇక్కడ వచ్చిందా? దీనికి రాలేదు కదా, ఎందుకు రాలేదు? నేను వర్క్ ఫ్లో డిజైనర్ డెవలప్ చేశాను, చేశారు కాబట్టి అక్కడ రీయూజబుల్ కాదు ఇది. ఓకే, ఇదేంటి, ఇది రీయూజబుల్ కాదు, ఇది రీయూజబుల్. సో మీకు ఐకాన్ బట్టి మీకు అర్థం అవ్వాలి. సో దీన్ని నేను రీయూజబుల్ చేసుకోలేను, ఓన్లీ దిస్ ఇస్ స్పెసిఫిక్ ఫర్ ఓన్లీ దిస్ వర్క్ ఫ్లో. ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ రీయూజబుల్. ఓకే, ఇది అవసరం లేదు నాకు, డిలీట్ చేసేస్తున్నాను. సో ఇది తెలుసు కదా, ఫైల్ పేరెంట్ ఇఫ్ ది టాస్క్ ఫైల్స్. ఆల్రెడీ నేను చెప్పాను అది. సో ఇవన్నీ నేనేం చేంజ్ చేయను. స్టూడెంట్ ఏమైంది, ఇట్స్ ఫైల్ రీడర్. ఓకే, ఫైల్ రీడర్ అని వచ్చింది. I'll go here, student.txt, correct. I'll go to the target. Target file కదా, DB వస్తుంది ఇక్కడ.
Okay, so output is a file, not an Oracle DB, and output file name is I have given this one, and output file directory, PowerMart target file default directory, same source and target key same anamata. Okay, so then I am applying, and I want the advanced option, not comma. I want delimiter. Okay, and I'm applying. You know aggregated transformation, right? So it is appearing here. Okay, and I'm saving it. So we will see now. Okay, so అందరికి సోర్స్లు ఎన్ని ఉన్నాయి తెలుసు కదా? How many you are having? 1 2 3 4 5 6 7. Sir, the flat file So- to flat file. Huh? Target is also flat file. Source is also flat file. Target is also flat file. Okay. So now I am running it. We'll see what will happen. Okay. Succeed in. Okay. So I'm just double clicking. So one is task detail, source and target. So ఇది SQ అంటే source. Okay. Source student. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 7. Applied rows, affected rows. Any rejections? No rejections, 0. Okay. So this is target. మన టార్గెట్ లోకి వెళ్దాం. ఎనీ ఐడియా ఎందుకు 7 రీడ్ అయినా ఒకటే లోడ్ అయింది? ఎనీ ఐడియా? ఎనీ గెసెస్? గ్రూప్ పై చేసినట్టున్నాం. గ్రూప్ ఏ చేయలేదు కదా మనం. గ్రూప్ ఏ ఎక్కడ చేసాం? చూడండి, గ్రూప్ ఏ చేశానా? M_DEC ఏది? గ్రూప్ ఏ చేయలే నేను. గ్రూప్ ఏ చేయలేదు. అది కూడా తీసుకున్నా, కాల్కులేట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ సీరియల్ నెంబర్ అది. సోర్స్ చూడండి. సోర్స్ స్టూడెంట్. ఓకే. How many records we are having? 7. But in target only 1. చెప్పండి ఎందుకు? Any guesses? I want. Yeah. 0 దగ్గర 5 మార్క్స్ కదా. Huh? 0ని 5 చేశారు కదా సార్, ఆప్షన్ దాని వల్ల రాలేదా? ఎన్ని 5? మీరేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. 5 ఏంటి? నేనేం చేయలేదు కదా. ఇది ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, ఇది ఇప్పుడు నేను రన్ చేసింది ఇది. ఇందులో ఏముంది? M_December అని ఉంది మ్యాపింగ్. ఈ మ్యాపింగ్ లోకి వెళ్ళాను, M_December. ఓకే. సో M_December లో మనకి ఏమేమి ఉన్నాయి? సోర్స్ ఉంది. సోర్స్ లో నేనేం చేయలేదు. అగ్రిగేటర్ ఉంది, టార్గెట్ ఉంది. టార్గెట్ ఓన్లీ టార్గెట్ తీసుకున్నాను. అన్ని యాజ్ టీజ్ గా సోర్స్ నుంచి ఏమొస్తున్నాయో అదే నేను పాస్ చేస్తున్నా. గ్రూప్ బై ఎక్కడ చేస్తా? అసలు టిక్ చేయలేదు కదా గ్రూప్ బై. దేని మీద నేను గ్రూప్ బై పెట్టలేదు, సాఫ్ట్వేర్ తీసుకోలేదు, ఏం ఆప్షన్స్ నేను యూజ్ చేయలేదు. ఓకే, జస్ట్ అగ్రిగేటర్ తీసుకున్నాను, జస్ట్ పాస్ చేశాను నేను అంతే అగ్రిగేటర్ నుంచి. ఓకే, సో ఎందుకు చెప్పమంటారా? అగ్రిగేటర్ తీసుకున్నప్పుడు మనం ఏమి ఆపరేషన్స్ మనం ఏమి యూజ్ చేయకపోతే అగ్రిగేటర్ బై డిఫాల్ట్ గా లాస్ట్ రో నుంచి రీడ్ అవుతుంది. ఓకే, లాస్ట్ రో. సో నువ్వేం యాక్షన్స్ ఇవ్వలేదు, అది ఇంకా ఏం రీడ్ చేయలేదు, ఒక్క లాస్ట్ రో ఒక్కటే నీకు రిటర్న్ చేసింది. నువ్వు గ్రూప్ బై ఇచ్చినా, వేరే క్యాలిక్యులేషన్స్ ఇచ్చినా అగ్రిగేటర్ పై నుంచి రీడ్ చేయదు, లాస్ట్ నుంచి రీడ్ చేస్తుంది డేటాని. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం డేటా పాస్ చేసినప్పుడు అగ్రిగేటర్లో ఫస్ట్ రికార్డ్ నుంచి రీడ్ చేయదు, అది లాస్ట్ రికార్డ్ నుంచి రీడ్ చేస్తుంది. నువ్వు అగ్రిగేటర్ యూజ్ చేస్తావు, నువ్వేమీ క్యాలిక్యులేషన్స్ ఇవ్వలేదు, గ్రూప్ బై ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అదేం చేసింది? లాస్ట్ రికార్డ్ ఒకటి రీడ్ చేసింది, తర్వాత దానికి ఏమి కనపడలేదు, ఏమి క్యాలిక్యులేషన్స్ కనపడలేదు. అందుకనే లాస్ట్ రికార్డ్ ఒక్కటే అవుట్పుట్ ఇచ్చేసి దాని పని చేసేసి వదిలేసింది అది. సో అందుకని ఒక్క రికార్డే వచ్చింది మనకి. మనం ఓన్లీ అగ్రిగేటర్ పాస్ చేయడానికి ఉపయోగించకూడదు. ఓన్లీ ఎక్స్ప్రెషన్ చూసారా, ఎఫెక్ట్స్ అని.
ఎఫెక్ట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి మీరు. అగ్రిగేటర్ నేను తీసేస్తున్నాను. ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. మీరు మనం ఓన్లీ పాస్ చేయడానికి మాత్రం ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు. ఓకే, వ్యాలిడ్. ఇప్పుడు ఏం చేయాలి? వ్యాలిడ్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఆన్ ది సెషన్, రిఫ్రెష్ మ్యాపింగ్. ఓకే, కంట్రోల్ ఎస్, సేవ్. తర్వాత వ్యాలిడేట్ కూడా చేయాలి. వ్యాలిడేట్ ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఉంటే వ్యాలిడేట్ అవ్వదు. ఓకే, మళ్ళీ నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను స్టార్ట్ వర్క్లో. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 7 రీడ్ అయినాయా? 7 లోడ్ అయినాయా? అంటే మనం ఓన్లీ పాస్ చేయడానికి ఎక్స్ప్రెషన్ వాడాలి. అగ్రిగేటర్ తీసుకున్నా ఉంటే కంపల్సరీగా మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయాలి, గ్రూప్ బై అయినా చేయాలి. లేకపోతే లాస్ట్ రికార్డ్ ఒక్కటే రీడ్ అవుద్ది, ఇంకా మిగతా రికార్డ్స్ అది కన్సిడర్ చేయదు, ఓన్లీ 1 రికార్డ్ లోడ్ అవుతుంది. అది కానీ అగ్రిగేటర్ ఎలా పనిచేస్తుందో మీకు అర్థం కావాలి. ఎందుకనంటే అగ్రిగేటర్ మనం యూస్ చేస్తున్నాం అంటే అగ్రిగేటర్ విల్ స్టార్ట్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ ది లాస్ట్ రికార్డ్, నాట్ ఫ్రమ్ ది ఫస్ట్ రికార్డ్. అన్ని వేరే ట్రాన్స్ఫర్మేషన్స్ సార్టర్ కానీ వేరే ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి లుకప్ చేసినా కానీ జాయిన్ చేసినా కానీ ఫస్ట్ రికార్డ్ నుంచి రీడ్ అవుతాయి, ఫస్ట్ టు లాస్ట్ రికార్డ్. బట్ ఓన్లీ అగ్రిగేటర్ విల్ రీడ్ ఫ్రమ్ ది లాస్ట్ రికార్డ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం టార్గెట్కి వెళ్తున్నాము. స్టూడెంట్ సోర్స్. ఓకే, సో స్టూడెంట్ 1 టార్గెట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి కదా. సో అన్ని లోడ్ అయిపోయినాయి. ఓకే, గాట్ ఇట్ రైట్. ఎస్, నో, ఎనీ డౌట్స్? సో ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకుంటే చాలు, అంతే. మీరు వర్క్ ఎలా అయినా చేయొచ్చు, కానీ మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే చాలు, మీకే ఐడియాస్ వస్తాయి వర్క్ చేసే కొద్దీ. ఆఫ్టర్ 1 month ఆర్ 2 months మీకు అర్థమైపోతుంది. ఓకే, నౌ ఐఎమ్ టేకింగ్ ద అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎంత టైం ఉంది ఇంకా? ఓకే, నౌ ఇమీడియట్గా నేను గ్రూప్ బై చేస్తాను. గ్రూప్ బై చేస్తే ఏమవుతుందో మీరు చూద్దాం. Group by on which one I need to do? ID. Okay, ID మీద గ్రూప్ బై చేస్తాను. ఓన్లీ ID. అప్లై. ఓకే, ID మీద చేస్తే ఏమవుతుంది ఎవరైనా చెప్తారా క్విక్గా? ఒక ఆర్డర్ లో వస్తుంది, షార్ట్ కదా చేసేది గ్రూప్ బై. ఇది సోర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అవుట్పుట్ ఎన్ని వస్తాయి ఎవరైనా చెప్పగలరా? గ్రూప్ బై చేస్తే హౌ మెనీ రికార్డ్స్ విల్ గెట్ అవుట్పుట్? ఓన్లీ 1 హెడర్ 7 ప్లస్ హెడర్ 5 హెడర్ తో కలిపి 8 వస్తుంది. No, I don't want header. Okay, I want only the data. సార్ 4 వస్తాయి. 4 గ్రూప్ బై చేస్తే ఒకటే వస్తుంది. 5 అని ఎవరు చెప్పారు? నేనే సార్, శ్రావణ్ నాకు. ఎవరు? నేమ్ ప్లీజ్. పేరు 5 వస్తుంది. శ్రావణ్ ఎవరు కుమార్. చెప్పారు? నేమ్ ఏంటి? శ్రవణ్ కుమార్. గుడ్. 5 is the right answer. Okay, we will see why it is coming 5. అంతే అండి, మనం అర్థం చేసుకుంటాం, అంతే సింపుల్. చూడు 5 ఎందుకు వచ్చాయి 5? ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయా సురేష్? 10 2 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఫర్గెట్ అబౌట్ అదర్. ఐడి ఏమున్నాయి? ఐడి 10 ఏమున్నాయి? 2 ఉన్నాయి. గ్రూప్ బై అంటే ఏంటి మీనింగ్? సేమ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నా కానీ 1 రికార్డ్ గానే కౌంట్ చేస్తుంది. ఓకేనా? సో 10 2 ఉన్నాయి కాబట్టి 1 రికార్డ్ గా కౌంట్ చేసింది. 2 ఒకటే ఉంది కాబట్టి ఒకటే రికార్డు. 3 ఒకటే ఉంది కాబట్టి ఒకటే రికార్డు. 40 కూడా ఒకటే ఉంది కాబట్టి ఒకటి రికార్డు. సో 50 అనే 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే రికార్డ్ వస్తుంది గ్రూప్ బై అని అంటే. సో గ్రూప్ బై అంటే వీఆర్ గ్రూపింగ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ద అవుట్పుట్ విల్ బి ఓన్లీ 1 రికార్డ్. అంతే కదా గ్రూప్ బై అంటే. వీళ్ళంతా ఒక గ్రూప్ అంటే దే ఆర్ ఆల్ సేమ్.
ఇప్పుడు చూడండి స్టూడెంట్ 5 రికార్డ్స్. సో ఇందులో డూప్లికేట్స్ వచ్చినాయా? 10 and 50 రిపీట్ అయిందా? అవ్వలేదు కదా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రూప్ బై. అర్థమైందా గ్రూప్ బై అందరికి? Group by is very, very important. Aggregation is very, very important. Without aggregating, without sorting, without doing group by, no project is there. ఇప్పుడు రమేష్ కాదు, సపోజ్ ఎనీ వన్ ఎక్స్ ఏబిసి తీసుకోండి. ఒక ఎక్స్ పర్సన్ ఒక ఏ పర్సన్ 10 times ట్రాన్సాక్షన్ చేశాడు. ఓకే, సో అతని నేమ్ 10 times వస్తుంది. 10 times కావాలి అవసరం లేదు కదా. ఓకే, అమౌంట్ ని కౌంట్ చేస్తాడు, నేమ్ ని గ్రూప్ బై చేసేస్తాడు. అమౌంట్ మొత్తం వస్తుంది, నేమ్ ఒకటే వస్తుంది అవుట్పుట్. సో డేటా అనేది డైలీ hundreds of lakhs of ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అంత డూప్లికేట్ డేటా మనకు అవసరం లేదు కదా. అందువల్ల గ్రూప్ బై ఇస్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ పర్సన్, సేమ్ లొకేషన్, ఈ విల్ డూ n number of transactions. సో మనకి అవుట్పుట్ ఏం కావాలి? అతను మొత్తం ట్రాన్సాక్షన్ కౌంట్ కావాలి. ఓకేనా, కౌంట్ తీసుకుంటాము, గ్రూప్ బై చేసుకుంటాం. అప్పుడు అతను ఒకటే రికార్డ్ వస్తుంది, మొత్తం కౌంట్ వచ్చేస్తుంది, ట్రాన్సాక్షన్స్ కౌంట్. అండ్ ఇంకా ఇప్పుడు ఒకటే అవుట్పుట్ వస్తుంది కదా టార్గెట్ రికార్డ్లో. సోర్స్లో 100 రికార్డ్స్ ఉంటాయి, టార్గెట్లో వచ్చేసి ఒకటే రికార్డు ఉంటుంది, కౌంట్ వస్తుంది. అది ఏం కావాలి? కౌంట్ కావాలి, లొకేషన్ కావాలి, లేకపోతే పేరు కావాలి, ఐడి కావాలి, అంతే సింపుల్ అయిపోయింది. మనకు అవుట్పుట్ వచ్చేసినట్టే. సో వీఆర్ రిడ్యూసింగ్ ద డేటా సైజ్ ఆల్సో వీఆర్ రిడ్యూసింగ్. 10 times read చేసి 1 output ఇస్తారు సార్. 100 ఐడీలు, 100 సేమ్ ఐడీలు వచ్చినా గ్రూప్ బై పెడితే, ఐడి మీద గ్రూప్ బై పెడితే 10 అనేది తీసుకోండి. మీరు కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న శాంపిల్ డేటా కదా, మీరు ఏ డేటా అయినా తీసుకోండి. కానీ అందులో రిపీటెడ్ ఉండాలి. ఇప్పుడు 10 నేను 2 times తీసుకున్నాను, 10 అని ఇదే రికార్డు మీరు 100 times తీసుకోండి, గ్రూప్ బై పెట్టండి ఐడి మీద. ఓకేనా, నీకు ఒక రికార్డే వస్తుంది అవుట్పుట్. సో వీఆర్ డూయింగ్ ద సేమ్ నంబర్ ఆఫ్ డేటా. మీరు ఐడి మీద పెట్టారు కాబట్టి ఒక రికార్డ్ వచ్చింది. అదే సిటీ మీద పెడితే కడప మీద పెట్టినా సరే ఒకటే వస్తుందా? ఒకటే వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద డూప్లికేట్స్ యూ నీడ్ టు పుట్ ఇట్ గ్రూప్ బై. అంటే మనం డేటాను చూస్తే చేస్తాం. వితౌట్ నోయింగ్ ద డేటా వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు మీ క్వశ్చన్కి నేను అదే పెడతాను. మీకు ఏంటి, కడప రిపీట్ అయింది, ఈ 2 రిపీట్ అయినాయి కదా. సో సిటీ మీద పెడతాను నేను. ఇప్పుడు చూడండి హౌ మనీ వస్తుందో. ఐడి తీసేసాను, ఇప్పుడు 2 సిటీ మీద రికార్డ్స్ పెడుతున్నా. వస్తాయి, కడప వస్తుంది, నెల్లూరు కూడా వస్తుంది, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి. అవుట్పుట్ సేమ్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకనంటే కడప మీద 2 రికార్డ్స్ ఉన్నాయి, నందులూరు మీద 2 రికార్డ్స్ ఉన్నాయి, అవుట్పుట్ మళ్ళీ 5 వస్తుంది. ఓకే, అవుట్పుట్ 5 వస్తాయి, కాబట్టి ఈ 2 సిటీ మీద పెట్టాం కాబట్టి ఆ రెండింటిని ఒక రికార్డ్ కింద తీసుకుంటాం. అవును. మీరు కావాలంటే మీరు డిఫరెంట్ డేటా యూస్ చేసుకొని సేమ్ ఐడి పెట్టుకోండి, తర్వాత సిటీ సేమ్ పెట్టుకుని ఐడి డిఫరెంట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఐడి మారుస్తాను, మీ డౌట్కి నేను ఐడి మారుస్తాను. ఇప్పుడు ఏంటి, కడప ఉంది, ఇప్పుడు ఇది 10 ఉంది కదా, ఇది 11 ఇస్తున్నాను, ఇక్కడ 51 ఇస్తాను. ఓకే, సేవ్ చేశాను కదా. 10, 11, 20, 30, 40, 50 ఐడి ఏం డూప్లికేట్స్ లేవు, సిటీ మీదే ఉన్నాయి. ఓకే, ఇదిగో సిటీ మీద ఆల్రెడీ నేను గ్రూప్ బై పెట్టాను, సేవ్ చేశాను. తర్వాత ఐఎమ్ వ్యాలిడేటింగ్. ఇది బాగా అలవాటు చేసుకోవాలి. ఆఫ్టర్ సేవింగ్ డెఫినెట్లీ యూనిట్ టు వ్యాలిడేట్. ఓకే, కోడ్ కూడా వ్యాలిడేట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కానీ లుకప్ కానీ కోడ్స్ ఉంటాయి కదా, క్వైరీలు, అవి కూడా వ్యాలిడేట్ అవుతాయి. దెన్ ఐఎమ్ రిఫ్రెషింగ్, దెన్ సేవ్, ఆఫ్టర్వర్డ్స్ వ్యాలిడేట్. ఓకే, స్టార్ట్ వర్క్లో. చూసారా 5 రికార్డ్స్. ఆ 5 రికార్డ్స్ మనం వెళ్ళి చూద్దాం.